మీరంతా ఈ నాకు బైక్ ర్యాలీలో ఘన స్వాగతం పలకడానికి వచ్చి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దరఖాస్తు చేసుకొని మొట్టమొదటిసారి నేను ఆదిలాబాద్ వచ్చిన ఇన్ని వేల మంది నాకు ఘన స్వాగతం పలికిండ్రు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలుగుతా? నా చర్మం ఒలిసి మీకు చెప్పులు కుట్టించిన రుణం తీరలే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, మీ కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో ఇస్తా. మీకే కష్టం వచ్చినా నేను ఆదుకుంటా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు నాకు, కాంగ్రెస్ పార్టీ నా కుటుంబం, मेरा परिवार, మై ఫ్యామిలీ. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ విజ్ఞప్తి, ఈ గజదొంగ జోగు రామన్న ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటించిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. 50,000 మెజార్టీతో జోగు రామన్నని ఓడగొట్టాలి. సిద్ధంగున్నారా? సిద్ధంగున్నారా? 50,000 మెజార్టీకి ఒక్క ఓటు కూడా తగ్గదని నేను మన అధిష్టానానికి చెప్పిన. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తలుసుకుంటే జోగు రామన్న గద్దె మీద ఉంటాడా? ఆదిలాబాద్ నుంచి పారిపోతాడు. అవునా? పప్పు ప్రేమేందర్ వాడిపోతాడు, సైకో మహేందర్ వాడిపోతాడు. టీఆర్ఎస్ గుండాలు రౌడీలు కాంగ్రెస్ పార్టీ దెబ్బకు టీఆర్ఎస్ పార్టీ అప్పానాలా. మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి రుణం తీర్చుకోవాలా. రాహుల్ గాంధీ గారు మన నాయకుడు, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేసి గరీబుల కష్టాలు తెలుసుకున్నటువంటి గొప్ప నాయకుడు. వారి నాయకత్వంలో పనిచేయడం మనకు గర్వకారణం. మన రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాల అన్యాయాల మీద పోరాడుతున్నది. మన మల్లికార్జున్ ఖర్గే గారు, మన ప్రియాంక గాంధీ గారు, మనందరికీ ఒకటే లక్ష్యం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తల్లికి రుణం తీర్చుకుందామా వద్దా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, ఒక్క అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీకి. ఆదిలాబాద్ బిడ్డలని అందరం అడుగుతారా? ఒక్క అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీకి, ఒక్క అవకాశం. కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటది. కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ళ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీల బీసీల మైనారిటీల పార్టీ. కాంగ్రెస్ పార్టీ గరీబోళ్లకు తోడుగా ఉండేటువంటి పార్టీ. అటువంటి పార్టీని 10 సంవత్సరాలు అధికారంలో నుంచి తీసేసి మనకు మనమే శిక్ష వేసుకున్నాం. నిజమా కాదా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి రోజు వెళ్లి కాంగ్రెస్ పార్టీకి 10 సంవత్సరాలు మీరు శిక్ష వేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ అనుభవించింది. కానీ మన కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు గరీబోళ్ళకి ఇల్లు కట్టించింది. ఈ దొంగలు బీఆర్ఎస్ గజ దొంగల పార్టీ ఒక్క ఇల్లు కట్టించిందా అని అడగండి. ఒక కొత్త పెన్షన్ రావాలంటే పాతవాడు చచ్చిపోవాలని అంటున్నారట ఎమ్మెల్యేలు. పాతవాడు చచ్చిపోతేనే కొత్తోనికి పింఛన్ ఇస్తారట వాళ్ళు. మన కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి పింఛన్ ఇచ్చినవా లేదా? రేషన్ కార్డులు ఒక్కళ్ళకు కూడా రేషన్ కార్డు ఇప్పియకుండా కొత్తగా యాడబడ్డోళ్ళకి ఎంత మోసం చేస్తున్నారు చూస్తున్నారా మీరు? ఈ బీఆర్ఎస్ గజ